కార్మికులు కర్షకులు ఎవరికి ఏం తక్లీఫ్ వచ్చినా ఎర్రజెండా పార్టీలే ముందుండి కొట్లాడేది. ఎర్ర జెండాలు పట్టుకొని కమ్యూనిస్టు నాయకులు రంగంలోకి దిగినరంటే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ తక్లీఫ్లు మొత్తం తీర్చేది. కానీ రోజులు మారినాయి. ఇప్పుడు ఎర్ర జెండా పట్టుకునే నాయకుల సంఖ్య తగ్గింది, వాళ్ళు చేసే ఉద్యమాలు కూడా తగ్గినాయి. కానీ మేమున్నామని గుర్తు చేసేటందుకు అప్పుడప్పుడు చిన్నపాటి ఉద్యమాలు చేస్తుంటారు. అట్లా పెట్రోల్ బంకుల పనిచేసేటోళ్ళ కష్టాలు తీరవాలని నారాయణ సారు బయలుదేరిండు. మరాయన ఏం డిమాండ్లు చేసిండు, ఏం కథ అర్చుకోవాలి కదా. నారాయణ సారు మీ గల విప్పుర్రిగా. ఈ ఇంధనం నింపేటువంటి వాళ్ళు మన శరీరం నరాలు లాంటి వాళ్ళు. రక్త ప్రసరణ ఎట్టయితే జరుగుతుందో వాళ్ళ ద్వారానే ఈ ఇంధనం నింపబడుతుంది, వాహనాలు నడుస్తాయి. అట్లాంటి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం లేదు. అందుకని మేము డిమాండ్ చేసేటంటే ఏంటంటే మినిమం వేజ్గా 26,000 రూపాయలు ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేయాలి, మెడికల్ చెకప్ పీరియాడికల్ 3 నెలలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉండాలి, రెస్ట్ పీరియడ్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం ఫ్రీగా ఇవ్వాలి, స్నాక్స్ ఫ్రీగా ఇవ్వాలి. ఇలాంటి సౌకర్యం కల్పించే పద్ధతుల్లోనే మేము కోరుతున్నాం. ఈ దేశవ్యాప్తంగా కూడా త్వరలోనే ఈ సంఘాన్ని నిర్మాణం చేసి మన సమస్య పరిష్కారం చేస్తున్నాం. అవు నారాయణ సార్ చెప్పినట్టు పెట్రోల్ బంకుల్లో పనిచేసేటోళ్ళు ఒక్కరోజు సమ్మె చేసినా కోట్ల ఇలువ చేసే కాలురున్నోళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడనే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ ఆమ్దాని కోసం పనిచేస్తామని చెప్పుడు మంచి ముచ్చట్నే. కడమ కార్మికులతోనట్టుగా బంకులలో పనిచేసేటోళ్ళకు కూడా అన్ని తీవ్ర సౌలతులు అందించాల్సిందే. మరిగా నారాయణ సారు ఉత్త స్పీచ్ ఇచ్చి ఊకుంటారా? బంకులలో పనిచేసేటోళ్ళ పనితీరు ఎట్లుంటదో మీరు కూడా ఓ పారి చేసి చూస్తారా? నారాయణ సార్ అంటే మామూలు ఉండదు ముచ్చట. ఆందోళన చేసేది పెట్రోల్ బంకుల పనిచేసేటోళ్ళ కోసానికే కాబట్టి పెట్రోల్ ఎట్లా పోస్తారు, మీకున్న కష్టాలేంది, ఏం కథ అనేది ముందుగాలని అడిగి తెలుసుకున్నాడు. అటెంక గన్ను పట్టుకొని ఓ బండ్లో పెట్రోల్ పోసి చూసిండి ఇట్లా. పక్క పొంటి ఉన్న అన్న చెయ్యి పట్టుకొని పెట్రోల్ పోద్దామని చూసిండు. కానీ నారాయణ సారు మాత్రం ఉండవయ్యా నాకు తెలియదా అన్నట్టే చెయ్యి చూపించిండు. ఇక పెట్రోల్ అయిపోయినా సుతం ఒక్క సుక్క బొట్టు కూడా మిగిలియకుండా ఆ పెట్రోల్ గన్నును 2-3 మాటల ట్యాంకిల్నే దులిపిండు. మొత్తానికైతే పెట్రోల్ బంకుల పనిచేసేటోళ్ళ కష్టాలను ఎవ్వరు పట్టించుకోకున్నా కమ్యూనిస్టులు మాత్రం వాళ్ళ కోసం తోడుంటారని చెప్పుకొచ్చింది. ఇట్లా దేశమంతటున్న కార్మికులను ఐక్యం చేసి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పిండు. చూడాల మరి రేపట్ల ఏం చేస్తారనేది.